హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినో. సో గైస్, ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అండ్ ఎల్సీకే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తున్నాను కాబట్టి, సో అప్డేట్స్ అనేవన్నీ కూడా లైక్ బెస్ట్ కాలేజెస్ కానీ, కౌన్సిలింగ్కి సంబంధించిన టాప్ అటానమస్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, తర్వాత ఇలాంటి అన్ని అప్డేట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే, రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ప్రొవిజన్ సర్టిఫికేట్ అనేది ఎన్ని రోజుల్లో వస్తాయి అండ్ అలాగే కౌన్సిలింగ్కి అది పక్కగా అవసరం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఒక అప్డేట్ అయితే ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మోస్ట్లీ ఏంటి అంటే, ప్రొవిజన్ సర్టిఫికేట్ అనేది మీకు అప్పుడే రాదు కాబట్టి, సో కౌన్సిలింగ్ సంబంధించి అది ప్రొవిజన్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదనమాట. బట్ దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది చాలామంది అడుగుతారు. సో మెయిన్గా ఏంటి అంటే, మీకు ఫస్ట్ సెమ్ అండ్ అలాగే థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ సర్టిఫికేట్స్ అయితే వచ్చి ఉంటాయి. అవి ఒకవేళ మీరు అడగకపోయినా సరే, ఒకసారి మీ ఏదైతే మీ కాలేజ్ ఉందో, మీ రెస్పెక్ట్ కాలేజ్, అక్కడికి వెళ్ళి మీరు అడిగితే డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో పక్కాగా రిటర్న్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఫిఫ్త్ సెమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒక లేకపోతే మీరు ఏం చేస్తారంటే, ఏదైతే థర్డ్ పార్టీ వెబ్సైట్ లైక్ విద్యా విజన్ కానీ ఆర్ ఎల్స్ మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో, అంటే ఏపీ ఎడ్యుకేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వెళ్ళి అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అడిగితే పక్కాగా వాళ్ళే చేసి పెడతారు. ఒకవేళ మీకు మీ మొబైల్ ఫోన్లో అవ్వకపోతే డెఫినెట్లీ అక్కడ అవుతుంది కాబట్టి ఒకసారి అలా ఆ ప్రాసెస్ వెళ్ళి చేయడానికి అయితే ట్రై చేయండి. సో చాలామంది అడిగారు అనమాట, అన్న వెబ్సైట్స్ ఏమీ పనిచేయట్లేదని చెప్పి. ఒకసారి నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రై చేయండి. సో మోస్ట్ పాసిబుల్ అక్కడ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రొవిజన్ సర్టిఫికేట్ లేదు కదా, మరి ఎలా ప్రాసెస్ చేయండి అని చెప్పి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను నా 2022 ఏదైతే నేను రాసినప్పుడు, సో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఏదైతే ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అండ్ అలాగే ఫిఫ్త్ సెమ్ యొక్క జిరాక్స్ ఏదైతే ఉందో అదొకటి, అండ్ అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా నేనేం చేశానంటే లెస్ దెన్ 1 MB పీడిఎఫ్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేశాను అనమాట. సో ప్రీవియస్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అదే చెప్పాను. సో వాళ్ళు కూడా అదే చేశారు, సక్సెస్ఫుల్గా వాళ్ళకి అయ్యింది. సో మీరు కూడా అలా చేస్తే ఓకే అనమాట. సో మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అప్లోడ్ చేయమంటారు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదైతే మీరు వెళ్ళిన నెట్ సెంటర్ ఎవరైతే అన్న ఉన్నాడో అన్నకి మీరు చెప్తే అన్నే చేసేస్తారు అనమాట. సో సింపుల్గా ఏం లేదు, అన్నీ ఏవైతే ఒకవేళ మీ దగ్గర ప్రింట్అవుట్స్ ఏం లేకపోయినా సరే, ఫస్ట్ సెమ్ మెయిన్ సర్టిఫికేట్స్ ఏం లేకపోయినా సరే ప్రింట్అవుట్స్ ఉన్నా సరిపోతుంది అనమాట, ఓకేనా. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మీరు లేకపోయినా సరే డెఫినెట్లీ మీకు సర్టిఫికేట్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాలి. అంటే ఆఫ్లైన్లో హెచ్ఎల్సీకి వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విశాఖపట్నంలో హెచ్ఎల్సీ ఉందనుకుంటే, మీ జిల్లా కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో చేయించుకోవాలి కాబట్టి, ఒకసారి మళ్ళీ అది అంతా తలతప్పే ప్రాసెస్ కాబట్టి, సో ఒకసారి చూసుకోండి ఏవైతే మీ దగ్గర లేవో ఒకసారి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్కి ఆల్టర్నేటివ్ మెథడ్ అది, ఓకేనా. సో ఇది చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మిగతావి స్టడీ సర్టిఫికేట్స్ కానీ, టీసీ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీరు ఏం చేస్తారంటే, మీకు తెలిసిన ఎవరో ఒకరు రెగ్యులర్గా ఒక స్టాఫ్ అయితే ఉంటారు కదా ప్రతి కాలేజ్లో మీకు సంబంధించి, ఆ సార్ని కనుక్కోండి అనమాట. ఓకే అన్నీ వచ్చాయని చెప్తే, ఏదైతే మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళడం వల్ల ఏంటి అంటే, వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. సో ఇది ఎగ్జాక్ట్గా మాకు జరిగింది కాబట్టి చెప్తున్నా, ఓకేనా. సో నేను నా టైంలో కూడా అంటే లైక్ మా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళడం వల్ల మాకు ఇచ్చేసారు. బట్ ఇంకోటి ఏంటి అంటే, కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వెళ్ళారు కాబట్టి, సో వాళ్ళకి 2-3 డేస్ పట్టిందనమాట అంటే ఇవ్వడానికి, ఓకేనా. సో మేము ఫోర్స్ చేసాం, అందరం ఒకసారి ఉండి ఫోర్స్ చేసాం కాబట్టి కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మాకు వెంటనే ఇచ్చారనమాట, ఓకేనా. సో ఒకవేళ మీకు ఇవ్వకపోయినా సరే ఈ ఒక ప్రాసెస్ అంటే ఫ్రెండ్స్ అందరితో వెళ్తే డెఫినెట్లీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వడానికి అంత ఏముండదు. ఇంకొకటి ఏంటి అంటే, ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే ఉండాలమ్మా. సో నన్ను అడిగారు అనమాట కొంతమంది, సో అందుకే చెప్తున్నా, మీదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దాని మీద మీ యొక్క ప్రిన్సిపల్ యొక్క సైన్ ఉండాలి, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను ఒకసారి బ్రీఫ్గా. ఏంటి అంటే, ప్రొవిజన్ సర్టిఫికేట్ బదులు అది లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ అది లేకపోతే జస్ట్ మీ పీడిఎఫ్ ఏదైతే ఉందో చెప్పాను కదా, అన్ని సెమ్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో అది పెట్టినా సరిపోతుంది. అలాగే మీ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ పక్కా ఉండాలి. అది ఒకసారి నేను చేశాను, ఆ వీడియో కూడా ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఆర్ కామెంట్ పెడతాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. క్లియర్గా అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.